హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జోష్న. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా బావ వాళ్ళ కూతురిది ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. ఈరోజు మేము రెడీ అవుతున్నాం, ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడు రెడీ అవ్వాలి. సో ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాము. నేను చిక్కి జుట్టు వేసుకుంటుందా, మా చిక్కి రెడీ అవుతుంది, జుట్టు వేసుకుంటుంది. సో నేను కూడా ఇప్పుడు రెడీ అవ్వాలి. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా. రెడీ అయినాక మళ్ళీ కలుసుకుందాం. చూడండి, నేను పడే తిప్పలు ఇయర్ రింగ్స్కి. ఆ ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. అసలు చాలా హెవీ వెయిట్, హెవీ. మళ్ళీ పెట్టుకోకపోతే బాగోదు. అప్పుడే చిక్కి కాల్ వచ్చింది, పావని కాల్ చేసింది. అదే చెప్తున్నా, చిక్కి కాల్ వచ్చింది చూడు, పావని కాల్ చేస్తుంది, వచ్చి మాట్లాడని చెప్పి చెప్తున్నా. చిక్కి అప్పటికి ఇంకా రెడీ కాలే, నేనే రెడీ అవుతున్నా అప్పుడే. చూసుకుంటున్నా, ఒకసారి చెక్ చేసుకుంటున్నా సెట్ అయిందా లేదా, ఎలా వేసుకోవాలి ఏందనేది. నా ఇయర్ రింగ్స్ చూపిస్తున్నా మీకు. బాగున్నాయా? బాగుంటే అమీర్పేటలో తీసుకున్నా, మీకు కావాలంటే అక్కడ తీసుకోండి. హెయిర్ స్టైల్ అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా ఏ హెయిర్ స్టైల్ వేసుకుందాం, ఎలా వేసుకుందాం అని అంటుంటే, ఇట్లా లీవ్ చేస్తే బాగుంది కదా అని చెప్పి చూసుకున్నా. కాకపోతే బయట ఫుల్ వర్షానికి మనం మేనేజ్ చేయలేము హెయిర్ని. ఇంకా ఏదో ఒకటి చేసి కోమ్ చేసుకొని క్లచర్ పెట్టుకొని వెళ్ళిపోదామని. మెల్ల హెయిర్ చిక్కులు తీసేసుకొని హెయిర్ ముందు ఇంకా బాగుంటుండే, ఇప్పుడు చాలా హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం అట్లా అయిపోయింది. ఫస్ట్లో ఇంకా బాగుంటుండే. ఇలానే బాగుంది కదా. కాకపోతే ఏం చేసాం, వర్షంలో పోయేసరికి మొత్తం హెయిర్ స్టైల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. చూడండి హెయిర్ కోసం నేను పడే తిప్పలు. ఇందులో ఒక చిన్న క్లచర్ తీసుకొని క్లచర్ పెట్టేసా. ఓకే, ఇప్పుడు అయితే బాగానే ఉందిలే, అక్కడికి వెళ్ళినాక చూద్దామని చెప్పి క్లచర్ పెట్టేసుకొని ఇంకా సెట్ ఉంది. మస్కారాతో స్టార్ట్ చేద్దాం. ఐబ్రో పెన్సిల్ లేదు, ఇంట్లో ఉంది, తప్పదు. ఓకే, నెక్స్ట్ లిప్స్టిక్. ఫస్ట్ బ్రౌన్ షేడ్ పెట్టుకోవాలి. క్లారిటీ ఓకే. ఓకే, లైట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్కువ అయిపోతే కష్టం అయిపోతుంది, డార్క్ కలర్ కాబట్టి. లైట్గా మనము పర్పుల్ షేడ్ పెట్టుకున్నాం. ఓకే, బయట ఒకటే వర్షం పడుతుంది, ఎంత రెడీ అయినా వేస్ట్. కనిపిస్తుందా? ఓకే, ఇది సరిపోతుంది అనుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం, నా ఫేవరెట్. రాట్లే ఓ షిట్. పర్ఫ్యూమ్ అయిపోయింది. బ్యాంగిల్ వేసుకుందాం అనుకుంటున్నా, కానీ బ్యాంగిల్ వేసుకున్నా ఏం కనిపిస్తుంది? ఇది ఆల్రెడీ ఫుల్ హ్యాండ్ ఉంది, సో కనిపించదు కాబట్టి బ్యాంగిల్ రిమూవ్ చేసేద్దాం. ఒక క్లచర్ పెట్టేసుకుందాం ఇప్పటి వరకు అయితే. అక్కడికి వెళ్ళాక తీసేస్తే బెటర్. సో లైట్గా కోమ్ చేసేసుకొని కాల్ వస్తుంది. ఓకే,
క్లచ్ పెట్టేసుకున్నాం. అక్కడికి వెళ్ళేదాకా ఇట్లా ఉన్నామంటే బెటర్. చున్నీ వేసేసుకుంటే అయిపోయింది. ఆయిల్ పెట్టినట్టే ఉంది ముందు. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా 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 వేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రాక్ అనమాట. వీడియోలో కనిపించట్లే. అడికి వెళ్ళాక నా ఫ్రాక్ ఎట్లుందో మీకు చూపిస్తాను. సో మనకి ఇప్పుడైతే ఫ్రాక్ చూపించడం కావట్లేదు కాబట్టి యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ బయట వర్షానికి అసలు ఫోన్ తీయడం కూడా అవ్వలేదు. ఇంకా డైరెక్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాం. అదిగోండి చిన్న పాప ఫస్ట్ 1 year బర్త్డే అనమాట. అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది, అందరు మెల్లమెల్లగా వస్తున్నారు, కానీ బయట ఫుల్ వర్షం. ఇక్కడ క్యూట్ పాప ఎవరంటే మా అన్న కూతురు, నాకు కోడలు అవుతుంది వర్షకి. తనతో మాట్లాడుతున్నాను అనమాట, నీ బర్త్డే కూడా ఇట్లా సెలబ్రేట్ చేద్దాము అది ఇది అని చెప్పి. మా అన్న అంటే మా కజిన్ బ్రదర్ వాళ్ళ డాటర్ అనమాట. ఆమె అడుగుతున్నా ఈ బర్త్డే ఇట్లా చేద్దామా వద్దా అని అడుగుతుంటే చెప్తుంది నా బర్త్డే కూడా ఇట్లా చేయండి అని చెప్పి. దిస్ ఈస్ క్రేజీ ఫెలో మా చిక్కి వాళ్ళ అన్న అనమాట. స్పెట్స్ ఎక్కడున్నాయి అంటే క్లిప్ ఆన్ అంటే పెట్టుకొని చూపి అని చెప్తే పెట్టుకొని చూపిస్తున్నాడు. బాగున్నాయా లేవా అంటే యోయో అని చెప్తున్నా నేనే. ఫస్ట్ మెంబర్ తినడానికి వచ్చాడు. ఒకసారి చూడు, మటన్ బిర్యానీ బాగుందా? బాగుంది మటన్ బిర్యానీ. చికెన్ మటన్ బిర్యానీ బాగుందా? ఈ క్యాండిడేట్ చికెన్ కూర బాగుంది. చూడండి ఇప్పుడే అయిపోయింది, ప్లేట్లో పట్టుకోరు. అయిపోయిందా సర్వెంట్? సర్వెంట్ కొత్త స్పీట్స్. ఇది ఈరోజే షాపింగ్ చేసిండు, జూడియోకి వెళ్ళి బట్టలు కొనుక్కొని వచ్చిండు. తిని వచ్చేసి మా పావని ఫొటోస్ తీద్దాం అక్క అంటే అక్కడ ఫొటోస్ తీద్దాం. మా అక్క తీస్తుంది ఫొటోస్. ఇది ఫైనల్. స్టేజ్ మీకు ఎక్కి పిక్స్ తీద్దామని చెప్పి స్టేజ్ మీకు ఎక్కినాం. చిక్కి ఫొటోస్ తీస్తుంది. చిక్కి చూడండి అసలు ఒక ఫోటో తీస్తుంది, 2 ఫోటోలు తీస్తుంది అంతే అంటది. ఇంకా మా సిగ్గు చూడండి ఆడ స్టేజ్ మీద అందరు ఎంతమంది ఉన్నారో ముందు. అయినా కానీ సింగిల్ ఫొటోస్ తీయమని చెప్పిన అప్పుడే పావని దిగిపోయింది. అలా 2-3 సింగిల్ ఫోటోలు దిగేసి తీస్తుంది చూడండి. అయినా ఒక ఫోటో కూడా బాగాలేదండి. అప్పుడే మా హరీష్ అన్న పిలిచి చెప్తున్నాడు అనమాట, ఫొటోస్ దిగండి నేను కెమెరామెన్ని పిలిపిస్తాను అందరు ఎక్కండి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే అన్న అని చెప్పిన. చిక్కి చూడండి అసలు వీడియో మధ్యలో మీరు గమనిస్తే సెకండ్ వీడియోలో, ఈ వీడియోలో అసలు నా ఇయర్ రింగే ఉండదు ఒక చోకి. అది ఎన్నిసార్లు పెట్టినా లూజ్ అయిపోయి కింద పడిపోతుంది, కానీ ఇంకా మొత్తం తీసి పడేసిన దాన్ని. అదిగోండి ఎట్లా కవర్ చేసిన చూడండి ఆడ. స్టేజ్ మొత్తం మాదే అన్నట్టు మంచిగా ఎక్కి ఫోటోలు తీయడం. ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు, అన్న బాగా తీసాడు ఫోటోలు, చెప్తున్నాడు అనమాట ఇట్లా దిగండి, ఇట్లా పోజ్ ఇవ్వండి, అట్లా పోజ్ ఇవ్వండి అని చెప్తున్నాడు. నా తిప్పల వరకు చెప్పాలి, నా ఒక ఇయర్ రింగ్ ఉంది ఒక ఇయర్ రింగ్ లేదని చెప్పి హెయిర్తో నేను కవర్ చేస్తున్నా అక్కడ. స్టేజ్ డెకోర్ చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. లైవ్గా అయితే ఇంకా బాగుంది అది. ఈ వీడియోలో అంత అనిపించట్లేదు కానీ లైవ్ ఇంకా బాగుంది అది. అన్న చెప్తున్నాడు అనమాట, పోజ్ ఇలా ఇవ్వండి, ఇలా మనస్ఫూర్తిగా నవ్వండి మీరు, అది ఇదని చెప్తున్నాడు. ఏదో ట్రై చేస్తున్నాం. ముందు మొత్తం చాలామంది జనాలు కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఎట్లా దిగలేం, కష్టం. అమ్మాయిలకు ఉన్న ప్రాబ్లమే అది. చూసుకోండి మా అక్క అసలు దిగిపోతా, నేను స్టేజ్ దిగిపోతా అన్నగాని వద్దు నువ్వు నుంచో అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్ అన్న ఫోటోలు బాగా వస్తాయని చెప్పి నుంచోమంటుంటే మా అక్క సిగ్గుతో వద్దు 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 అన్నగాని బలవంతంగా నుంచోబెట్టిండు. ఏదో నుంచుంది ఫైనల్, ఏదో దిగాలంటే మొహమాటానికి నుంచుంది. నా చిక్కి నేనైతే రెడీ ఫస్ట్ ఉంటాం మేమిద్దరం ఎప్పుడైనా ఫొటోస్కి అయితే. చూడండి ఎట్లా హక్ చేసుకొని రెడీగా ఉన్నామో మేమిద్దరం. కానీ క్రేజీ ఉండే నిన్న నైట్, చాలా బాగా జరిగిండే. దిగినాం. ఫోటోలు ఎప్పుడు పంపిస్తాడో చూడాలి, బాగా వచ్చాయి ఫోటోలు కూడా. ఫోటోలు వచ్చినాక కూడా మీకు షేర్ చేస్తా. మీకు వీడియో తీసేది ఓవర్ అని చెప్పి డౌట్ రావచ్చు, మా చింటూవే. అదిగోండి మా చింటూ కూడా వచ్చి, చింటూ అంటున్నాను లేదు, చింటూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాడు. నేను కింద వెయిట్ చేస్తున్నా స్టేజ్ కింద. చింటూ కోసం గిఫ్ట్ ఇస్తున్నా అనమాట. ఆ గిఫ్ట్ చిన్న పాపకు వచ్చింది, అక్కడ ఉండుంటే చింటూ తీసుకోరా అని చెప్తే లేదక్క చూడు అది చిక్కికి ఇస్తే ఎట్లా తీసుకుంటుందో చూడండి. ఫస్ట్ దీంట్లో అయితే రెడీగా ఉంటుంది చిక్కి.
ఇంటికి స్టార్ట్ అయిపోయినాం, ఇంకా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ట్రిపుల్ రైడింగ్ అనమాట. అది మా ఇంటికి దగ్గరనే ఒక 5-6 minutes దూరమే ఉంటుంది. మా అక్క మా అన్నయ్య ఒక బండి మీద వెళ్తారు. చూడండి మా అక్క ఎంత సిగ్గుపడుతుందో. చిక్కి రికార్డ్ చేస్తుంది వెనకాల కూర్చొని. వర్షం పడుతుంది, ఆ టైంలో కూడా వర్షం పడుతుంది. నైట్ చాలా లేట్ అయిపోయింది పెట్టేసి. అసలు మేము ముగ్గురం ఒక దగ్గర ఉంటే ఎవరిని పట్టించుకోకుండా కుళ్ళు జోకులు వేసుకుంటూ వెళ్తాము. ఎట్లా వెళ్తున్నామో చూడండి. చిక్కి జోకుల మీద జోకులు వేసి చంపుతూనే ఉంది మమ్మల్ని. పావని వెనకాల, పావని కూడా పాపం అది కూడా నవ్వి నవ్వి చచ్చిపోతుంది. చెప్తున్నా అనమాట నేనే ఈ వీడియో గురించి చెప్తున్నా, ఇలా అయింది ఏంటయింది అది అని చెప్తుంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసిరా నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చెప్పండి. నేను మీ జోష్న ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.